ఈ 3 మాటలు అనుకోకుండా ఎగ్జామ్ ప్రిపరేషన్ మీరు అసలు చేయొద్దు. ఒకవేళ స్టూడెంట్స్ ఉంటే ఓకే, ఒకవేళ టీచర్స్ కానీ లేదా పేరెంట్స్ కానీ ఉంటే మీ స్టూడెంట్స్కి మీరు గైడ్ చేయండి, అలాగే పిల్లలకి పేరెంట్స్ కూడా గైడ్ చేయండి. ఈ 3 మాటలు ఏంటి అంటే, వాళ్ళ ప్రిపరేషన్ టైంకి ముందు ఇవి ఫాలో అవ్వాల్సినవి. అందులో ఫస్ట్ది, నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఏవైతే ప్రిపేర్ అవుతున్నానో వాటిలో చాలా నాకు ఎగ్జామ్లో వచ్చాయి. 2, నేను చదివింది సిస్టమేటిక్గా నా మైండ్లో ఆర్గనైజ్ అవుతుంది. 3, నా ప్రిపరేషన్లో నా ఫోకస్ అనేది క్లారిటీగా ఉండి నా మైండ్ నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఈ 3 విషయాల్ని అనుకుంటూ రిపీటెడ్గా ప్రిపరేషన్ మీరు చేయండి. దానికి తగ్గట్లుగానే మీ మైండ్ మీకు గైడ్ చేస్తుంది, అలాగే నేచర్ సపోర్ట్ కూడా అందుతుంది. సో మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రిపరేషన్ టైంలో మీరు డిస్ట్రాక్షన్స్లోకి వెళ్లకుండా కాన్సన్ట్రేషన్గా చదవడానికి ఈ 3 మాటలు కూడా మీకు చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి. ఎవరైనా టీచర్స్ ఉంటే మీ స్టూడెంట్స్కి షేర్ చేయండి, పేరెంట్స్ ఉంటే పిల్లలకి చెప్పండి, అలాగే మీ నైబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరికీ ఈ 3 మాటలతో వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్ అయ్యేలాగా సపోర్ట్ చేయండి. మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ AA ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.